ప్రధాని గారు ఏం చేస్తారంటే భగవద్గీత తీసుకెళ్లి వాళ్ళకు గిఫ్ట్ ఇస్తాడు. क्योंकि मेरे पास इससे बढ़कर के देने को कुछ नहीं है. సరే ఒకప్పుడు ఏమన్నారంటే నాకు భారతదేశం అంటే నాకు చాలా ఇష్టము, అందులోనూ మన హిందుత్వం అంటే ఇంకా నాకు చాలా ఇష్టము అని చెప్పి I am a big fan of Hindu and I am a big fan of India. మన దగ్గర కుంభమేళ జరుగుతుంది. బయట దేశం నుంచి వస్తున్నారు లేదా అన్న? My first from Kumbh Mela. Feel very blessed. మై డియర్ అమెరికన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్నాడు. Sisters and brothers of America. వచ్చింది అదే సంతోషం ఇతను కూడా అదే విధంగా ఫీల్ అయ్యాడంట. Swami Vivekananda helped bring Hinduism and yoga. తను ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడే, కానీ అతని దగ్గర ఎవరు ఉంటారు? మన హనుమంతుల వారు ఉంటాడు. This is Hindu, the monkey god Hanuman. మీకు ఆర్థిక ఇబ్బందులు పోతాయని చెప్పేసి మన మీద రుద్దుతున్నారు. ఎవరిని పోనీయద్దు అందులో గోతమానవులని. అయితే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎవరండి? ఇప్పుడు ఎవరు? ట్రంప్ కదా. ట్రంప్ గెలిచాడు కదా. సో కొంతమందికి బాధ ఉంది, కొంతమందికి సంతోషం కూడా ఉంది. ఎందుకంటే కొంతమంది చదవడానికి వెళ్ళే వాళ్ళకి ఈ మధ్యన వీసా ప్రాసెస్ అనేది కొంచెం మన దేశ ప్రధాని అయితే ఎప్పుడైనా కానీ ఆయన ఒకవేళ అమెరికా వెళ్ళినా లేదంటే జపాన్ వెళ్ళినా అతను ఆయా అధ్యక్షులకి ఏం తీసుకెళ్తాడు గిఫ్ట్గా? మీకు ఐడియా ఉందా? భగవద్గీత. మన దేశం నుంచి వాళ్ళకి భగవద్గీత. మన ప్రధాని గారు ఏం చేస్తారంటే భగవద్గీత తీసుకెళ్లి వాళ్ళకు గిఫ్ట్ ఇస్తాడు. क्योंकि मेरे पास इससे बढ़कर के देने को कुछ नहीं है और दुनिया के पास भी इससे बढ़कर पाने के लिए कुछ नहीं. किसी महापुरुष को मिलूंगा तो मैं ये दूंगा. और मैंने जापान में आज జర్మనీ వెళ్ళినా రష్యా వెళ్ళినా వీళ్ళకి పుతిన్కి కానీ భగవద్గీత ఇస్తూ ఉంటాడు. నాకు క్రిస్టియానిటీ అంటే ఇష్టం అని ఇక్కడ అన్నాడా? వేరే దేశాలు ఎక్కడ అన్నాడా? అనలేదు. కానీ ట్రంప్ గారు ఏమన్నారనంటే ఒకసారి ఒక సభలో ఐ లైక్ హిందూ, ఐ లవ్ ఇండియా అని చెప్పిండు. అంటే హిందుత్వం అనేది నాకు చాలా ఇష్టం. ఇప్పుడు గెలిచిన మన ట్రంప్ గారే ఒకప్పుడు ఏమన్నారంటే నాకు భారతదేశం అంటే నాకు చాలా ఇష్టము, అందులోనూ మన హిందుత్వం అంటే ఇంకా నాకు చాలా ఇష్టము అని చెప్పి I am a big fan of Hindu and I am a big fan of India. Big fan. Big fan. ఇప్పుడు మన బయట దేశాల్లో క్రైస్తవ్యానికి సంబంధించి వాటికన్ సిటీ ఉంది కదా, అక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ జరిగితే మన భారతదేశం నుంచి ఎవరైనా తండోపతండోగా వెళ్తారా? వెళ్ళరు. కానీ ప్రయాగ్రాజ్లో ఇప్పుడు ఒకప్పుడు అలహాబాద్, ఇప్పుడు ప్రయాగ్రాజ్. ఇప్పుడు ఇదే ప్రయాగ్రాజ్లో మన దగ్గర కుంభమేళ జరుగుతుంది. బయట దేశం నుంచి వస్తున్నారు లేదా అన్న? My first from Kumbh Mela. Feel very blessed. And it's a divine procession and to meet the sadhu, to meet the కదా. వేరే దేశం నుంచి కూడా తండోపతండాలకు వస్తున్నారు, సనాతన ధర్మం గొప్పని తెలుసుకుంటున్నారు. ఇదే బరాక్ ఒబామా ఇప్పుడు అతను క్రైస్తవుడు అండి, పుట్టినప్పటి నుంచి క్రైస్తవుడు. అతను ఎప్పుడు చర్చికి వెళ్ళేవాడు కాబట్టి చర్చిలో ఏం చెప్తారంటే నేను పాపిని అని చెప్తారు. వాళ్ళు కూడా ఏమనుకుంటారంటే మేము పాపులమని ప్రార్థన చేస్తారు. వాళ్ళకి ఇది తప్ప ఇంకేం ఉండదు. ఒబామా ఉండేది కూడా చికాగోనే. అనుకోకుండా ఒకరోజు ఈ మన స్వామి వివేకానందుల వారి స్పీచ్ విన్నాడు. ఆయన కూడా విన్న తర్వాత ఆయన ఏమన్నాడు? వివేకానంద స్వామి ఏమన్నాడు? మై డియర్ అమెరికన్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అన్నాడు. Sisters and brothers of America. అట్లంటే అప్పటి వరకు పాపి అని చెవితో విన్నారు కదా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనగానే వాళ్ళకి ఎంతో సంతోషం అనిపించింది. అదే సంతోషం ఇతను కూడా అదే విధంగా ఫీల్ అయ్యాడంట. Swami Vivekananda helped bring Hinduism and yoga to our country. Sisters and brothers of America. So today, let me say sisters and brothers of India. అప్పటి నుంచి అసలు హిందూయిజం అంటే ఏంటి, అసలు హిందుత్వంలో ఇంత గొప్పతనం ఏంటి అని ఆ విధంగా అతనికి రీసెర్చ్ చేసి ఇప్పుడు అతని పాకెట్లో ఎవరు ఉంటారు అని అంటే ఎప్పుడు ఒక హనుమంతుడి బొమ్మని అతను పట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పటికి కూడా అతను ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడే, కానీ అతని దగ్గర ఎవరు ఉంటారు? మన హనుమంతుల వారు ఉంటాడు. This is Hindu, the monkey god Hanuman. These around all the time, and I'm not that superstitious, but it does remind me. అంతేగాని ఆయన జేబులో సిలువ పెట్టుకొని తిరిగాడు కదా. ఎందుకు? విజ్ఞానం పెరిగే కొద్దీ, సైన్స్ పెరిగే కొద్దీ మన సనాతన ధర్మంలో ఉండే ఒక మూలం ఉంటుంది చూసారా, దాంట్లో ఉండే లోతైన విశ్లేషణలు, దాంట్లో ఉండే విజ్ఞానం అనేది తెలుసుకుంటూ పోతుంది. కాబట్టి ఇలాంటి ట్రంప్ గారైనా కానివ్వండి, ఒబామా గారు కానివ్వండి, నాకు సనాతన ధర్మం అంటే ఇష్టము, హిందుత్వం అంటే ఇష్టము. నేను ఇప్పుడు రష్యాని ఏలుతున్నది ఎవరు? పుతిన్. అది పక్కా కమ్యూనిస్టు పార్టీ కదా. మరి అక్కడ భగవద్గీతలు పంచబడుతున్నాయి కదా, హరే రామ హరే కృష్ణ అనుకుంటూ ప్రతి ఇంట్లో భగవద్గీత ఉంది కదా. దానివల్ల రష్యాకి ప్రమాదమా?
ఎందుకంటే వాళ్ళు బొట్టు పెట్టుకొని శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క వాక్కు చెప్తున్నారు, అంతేగాని తుపాకీలు పట్టుకొని కాల్చమని చెప్తున్నారా? చెప్తలేరు. మన అదే విధంగా ఒక రష్యన్ వ్యక్తి నామాలు పెట్టుకొని ఒక భగవద్గీత పట్టుకొని పోతే అతను చాలా రెస్పెక్ట్ ఇస్తారు. రష్యాలో మన హిందుత్వం పెరిగినా కానీ నష్టమేం లేదు. ప్రపంచానికి మొత్తము మనుషులందరూ ఆచరించగలిగేది కూడా ఏంటి? ఒక సనాతన ధర్మం మాత్రమే. ఇప్పుడు ఈ భవనం పేరు ఏంటండి? మున్నూరు కాపు సంఘం. ఇదేం కాపు సంఘం? మున్నూరు కాపు సంఘం. ఇది మున్నూరు కాపు సంఘం కదా. అక్కడ మీరు ఏం పైన ఏం పెట్టారు? ఎడ్లు అంటే వ్యవసాయం చేస్తాయి కాబట్టి ఎడ్లు పెట్టుకున్నాం కదా. అవును. వీటిని మనం దేవుళ్ళతో మనం దేవుళ్ళు అనుకుంటాం కదా. ఎడ్ల మాస కూడా చేస్తాం. అంటే మీ యొక్క సంస్కృతి అనేది చూడగానే కనిపిస్తుంది. చూడగానే కనిపిస్తున్నది. ఎందుకు కనిపిస్తున్నది? ఎందుకంటే అవి కూడా మనకు కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, బయట దేశం వాళ్ళందరూ కలిసి మన యొక్క హిందూ సంస్కృతి గురించి, మన భగవద్గీత గురించి తెలుసుకుంటే మన దేశంలో ఉండే గొర్రెలు చాలా మంది మన దేవుళ్ళని సైతాన్ అంటాడు. అరే బొట్టు పెట్టుకుంటేనేమో బొట్టు పెట్టుకోవద్దు అంటాడు, రాయిని మొక్కద్దు అంటాడు. కానీ సిలువను మాత్రం మొక్కచ్చు. ఆ సిలువలో ఏముంది? సిలువను మొక్కచ్చు. అడిగి జీవం ఉన్న చెట్టుని మొక్కితే తప్పు, అదే చెట్టుని కొట్టేసి సిలువనేసే రైట్. అంటే బయట దేశం వాళ్ళు వద్దు అనుకుని విసర్జించిన దాన్ని మన ఇండియాలో చాలా మంది గొర్రెలు ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే తీసుకొచ్చి మన హిందువుల దగ్గరికి వచ్చి నీకు రోగాలు పోతాయి, మీకు ఆర్థిక ఇబ్బందులు పోతాయి అని చెప్పేసి మన మీద రుద్దుతున్నారు. కాబట్టి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అట్లా ఉంటే, అంటే ఇప్పుడు పోయే వాళ్ళు ఉంటారు కొంతమంది మాయ మాటలు పక్కింటి వాళ్ళు చెప్తా ఉంటారు కదా, వనియద్దు వాళ్ళని. ఎవరిని వనియద్దు? అందులో గోతమానోళ్ళని. కొత్త పోతాం అంటే వనియద్దు. అది హిందూ ధర్మం ఫస్ట్ మనది. అది మన హిందూ ధర్మం ఫస్ట్ కాబట్టి ఎవరైనా పోయే వాళ్ళు ఉంటే కొంచెము అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్పండి. అది మన బాధ్యత. లేదు అని అంటే రేపటి రోజు మన పండుగలు మనం చేసుకోలేము, మన ఇంట్లో మనం సుఖంగా ఉండలేము. ఈ విషయం మీతో నేను పాలు పంచుకోవాలని వచ్చానండి. సంతోషం అండి. ధన్యవాదాలు. హర హర మహాదేవ, శంభో శంకర, జై శ్రీరామ్.